సర్వేశ్వర నమో నమః. ఈరోజు మనం చాలా ముఖ్యమైన సంగతి మాట్లాడుకోవటానికి కలుస్తున్నాము. దానికి ఈశ్వరుడు ఇచ్చిన సమయాన్ని వెచ్చించటం, నాకు మీతో పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనం పుట్టినప్పటి నుంచి చాలాసార్లు విన్న విషయం గురించే నేను ప్రస్తావించబోతున్నాను అని చెప్పి మీకు స్క్రీన్ చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యే ఉండిద్ది. వృక్షో రక్షతి రక్షితః అనే పదం మనం చాలాసార్లు విని ఉంటాము. అది నిజమా కాదా? వాటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ఔషధ వృక్షాలు నిజంగా ఉన్నాయా? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే వాటి గురించి మనం ఈరోజు ఒక దివ్యధామంలో, అంటే ఒక పుణ్యక్షేత్రంలో నేను చూసి ఆశ్చర్యపోయిన సంగతిని మీకోసం నేను మీ ముందుకు తేవాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. వైజాగ్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే మనకు తెలిసినటువంటి 3 రూపాలు కలగలిసి పోతబోసినటువంటి క్షేత్రము. అదే మనం సింహాచలం. చాలామందికి 3 రూపాయలు అంటున్నారు, 3 రూపాయల గురించి చెప్పలేదుగా, మాకు తెలియదుగా అనే డౌట్ ఉండిద్ది. కొంతమంది ప్రజ్ఞులకు తెలిసే ఉండొచ్చు. కాకపోతే తెలియని వాళ్ళు కామెంట్ రూపంలో నాకు తెలియదు అని చెప్పినట్లయితే నేను ఆ వివరణ అనేది చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సరే, విషయాల్లోకి వెళ్తే మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, వృక్షాలు ఎంత గొప్పవి అని మనం మర్చిపోయామని నా ఉద్దేశం. ఎందుకు అంటే మన పూర్వీకులు వాటిని అమ్మ స్థానంలో చూశారు. మనం ఏ స్థానంలో చూస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు. వాటి వలన కలిగే ఉపయోగాలు కనీసం సింహాచలం దేవస్థానం గుర్తించి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉండిద్ది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. దాంతోపాటు నక్షత్రాలు, దానికి సంబంధించిన రాసులు అనేవి అనుబంధంగా ఉంటాయని చెప్పి చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, పుట్టిన టైం ప్రకారం ఎవరికైనా చెప్తే మీ జన్మరాశి ఏంటి, లేకపోతే మీ నక్షత్రం ఏంటి అనేది తప్పక తెలియను. ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్నించే జ్ఞానం అనేది స్టార్ట్ అయ్యిద్ది అనేది మన పురాణాలు చెప్పిన సత్యం. దీంతో మీకు ఉన్న డౌట్లన్నీ పరిష్కారం అవ్వాలి అంటే ఈ వీడియో చూసినా మీకు అవి తెలియకపోతే సమాధానం దొరకదు. కాబట్టి ఇవి తెలుసుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇవి తెలుసుకోకపోతే మీరు ఏ చెట్టుని ఏ విధంగా పూజించాలి, ఎందుకు నమ్మాలి అనేది మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఈ ప్రయత్నం. ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా వరాహస్వామికి మరియు నారసింహస్వామికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దేవస్థానం మెంబర్స్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీడియోలోకి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ లక్ష్మీ నారసింహ మరియు వరాహలక్ష్మీ నారాయణ క్షేత్రమైనటువంటి సింహాచలముకు పాదాభివందనం చేస్తూ మనం అక్కడ క్షేత్రపాలకుడు అయినటువంటి శివుణ్ణి స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి
ముందు ప్రాంగణం అండి, సింహాచలం దేవస్థానం ముందు ఉన్నటువంటి ప్రాంగణం. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు, మీరు చూస్తున్న విషయమే. మనం ఈ గోపురానికి ముందు రాజ మార్గం అయితే ఉంది. దీన్ని పక్కనే ఒక శివాలయం కనిపిస్తూ ఉంది. రాజగోపురానికి మనం చెప్పుకోవాలి అంటే అది ఎడమవైపున ఉంది. మనం వచ్చే మార్గం అంటే ముందు మార్గం నుంచి వస్తే కుడి చేయి వైపున ఉంటుంది. ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర మందిరము. ఈ ప్రాంగణం గురించి మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇక్కడ మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే ముందుగా గణపతికి నమస్కారం చేసుకోగానే మనకి ఇక్కడి నుంచే మనం చెట్లని ఏ విధంగా పూజించాలి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముందుగా చూపిస్తుంది ఏంటి అంటే, కరెక్ట్గా చూడండి, ఏ నక్షత్రానికి ప్రసిద్ధి అనేది ఇక్కడ ఈ బోర్డులో తెలియజేయటం జరుగుతుంది. నెక్స్ట్ మనం గుడికి వెనక భాగంలో ఉన్నటువంటి ఆలయానికి అయితే వెళ్తున్నాము. అదే మనం కాశీ విశ్వేశ్వర ఆలయం అని చెప్పుకున్నాం కదా. అక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాత మనం అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. ఆ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మకా నక్షత్రంకి సంబంధించినటువంటి వృక్షం అయితే ఉంది. ఆ బోర్డుని ప్రేస్ చేసి ఎవరి నక్షత్రంకి సంబంధించిన వాళ్ళు చూసుకోవచ్చు. అమ్మవారు అయితే ఆ చెట్టు మొదట్లో కొలువై ఉన్నారు, ఆశీర్వాదాలు అందిస్తూ. ఆ ఆలయానికి మనకి ఎడమ వైపున మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల మార్గం నుంచి మనం కిందకు దిగి వెళ్ళినట్లయితే మనకి నక్షత్ర వనం అనేటటువంటి బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఈ వనాన్ని అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే 5 సంవత్సరాల నుంచి అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రంకి సంబంధించిన చెట్టు. అండ్ ఇక్కడ మనకి తర్వాత ఇంకో నక్షత్రానికి సంబంధించినటువంటి పూర్వాషాఢ అనేటటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్టు, అనురాధ నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్టు, దానివలన కలిగే ప్రయోజనాలు ఈ బోర్డులో కూలంకషంగా పొందుపరిచి ఉన్నారు. రేవతి నక్షత్రానికి సంబంధించి కూడా రోహిణి అండి, రోహిణి నక్షత్రానికి సంబంధించి, తర్వాత మృగశిర నక్షత్రానికి సంబంధించి పొందుపరిచి ఉన్నారు. దాదాపు మనకి ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో శతభిష నక్షత్రమైనది చూపించడం జరుగుతుంది. ఉత్తరభాద్ర నక్షత్రము గురించి ఈ బోర్డులో తెలియజేసి ఉన్నారు. ఇక్కడ దాదాపు మనకు ముఖ్యమైన నక్షత్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి వృక్షాలు, వాటికి పూజ చేయటం వలన కలిగేటటువంటి ప్రయోజనాలు కూలంకుషంగా వివరించి ఉన్నారు. ఇక్కడ మనం రోజు వీటి వల్ల ప్రయోజనం ఏమి ఉందిలే, షోకి పెంచుకుంటున్నారు అనేటటువంటి వృక్షాలు కూడా వాటికి నక్షత్ర సంబంధం ఉంది, వాళ్ళకి పూజ చేయటం వలన మనకి ప్రయోజనాలు ఉన్నాయి అనేటటువంటి విషయం మనకి చాలామందికి తెలియకపోవచ్చు.
ఇక్కడ వృక్షాలని పెంచటమే కాదు, వాటి విశిష్టత తెలియజేయటం అనేది ఆశ్చర్యకరమైన విషయము. మనం రోజు చూస్తూ ఉంటాము, ఏదో పిచ్చి చెట్టు అని చెప్పి కొట్టేయటము, లేకపోతే వాటిని అశ్రద్ధ చేయటం కూడా జరుగుతూ ఉండిద్ది. వాటి వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటికి పూజ చేయటం పక్కన పెట్టండి, కనీసం వాటిని మనం ఏ విధంగా చూస్తున్నాము అనేదైనా ఆలోచించండి. కనీసం ఇక్కడ చూడండి, మనం రోజు చూస్తూనే ఉంటాం ఎక్కడొకక్కడ. వీటిలో కొన్ని చెట్లైనా వాటిలో ఉపయోగం లేదులే, అవి ఏదో ఉన్నాయిలే, వాటి వల్ల ఏంది అని మనం చాలా అనుకుంటూ ఉంటాము. వాటికి స్థలం కేటాయించి, వాటికి పని మనుషుల్ని పెట్టి, దేవస్థానం వాళ్ళనే ప్రత్యేకంగా స్థలం కేటాయించి, ఇది మళ్ళీ ముఖమండపం పక్కనే చేస్తూ ఉంటే, మనం అటువంటి వృక్షాలని రోజు ఏం చేస్తున్నామండి? యాక్చువల్గా వృక్షో రక్షతి రక్షిత అనేది నిజమో అబద్ధమో వీటిని చూస్తుంటే మనమే తీర్పు వచ్చాము. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి బోర్డుని పరిశీలించి, లేకపోతే ఫ్రీజ్ చేసైనా చూసుకోండి. మనకు ఉండేటటువంటి ప్రతి సమస్యకు ఈ వృక్షాలే మార్గం చూపుతాయి అని చెప్పి నాకైతే అర్థమైంది. మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఈ బోర్డులో కనిపించని సమస్య అయితే మీకు ఉండకపోవచ్చు. ఒక్కసారి ఫ్రీజ్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ బోర్డును అన్నిటిని ఫ్రీజ్ చేసుకుని, మీకు ఏ వృక్షాలు అయితే అనుబంధంగా ఉంటాయో వాటిని అయితే పూజించండి. తప్పకుండా నివృత్తి కలిగిద్ది అంతే. ఎందుకు అంటే, ఒక మానవుడికి మనం సాయం చేసాం. సాయం చేయకపోవచ్చు, కృతజ్ఞత భావంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెట్లు అలా కాదండి. మీరు నీరు పోసినా పోయకపోయినా బతుకున్నంత కాలం ఆక్సిజన్ అందిస్తున్నాయి. అంటే వాటికి ముందు నుంచే ఉంది ఆ గుణం. చూడండి, పక్కనే ఉంది, రాజగోపురానికి పక్కనే ఉంది. రాజగోపురానికి పక్కనే ఎందుకండి? చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలియజేయాలనుకున్న విషయం అయితే. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే, నాకు తెలియని కొన్ని విషయాలను అయితే మీతో పంచుకున్నా. పూర్తిగా తెలిసి కాదు, తెలియక కాదు, కొంత తెలుసు, కొంత తెలియదు. మీరు ఉన్నారన్న నమ్మకంతోనే ఈ వీడియో చేశా. మీరే నాకు మార్గదర్శులు. కాకపోతే గట్టిగా నమ్మేది ఏంటి అంటే, ప్రకృతి నడవాలి అంటే చెట్టు కావాలి. మనకంటే ముందు చెట్టు తర్వాతే మనం చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. ఈ వ్యాఖ్య నిజమేనంటారా? నిజమేనైతే నేను 100% అనుకుంటా. అది నిజమేననుకుంటే లైక్ చేయొచ్చు కదా. మీకోసం నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుంచా. కనీసం డిస్లైక్ అయినా చేయండి. ఇట్లాంటి వీడియోస్ చేయొద్దులే అన్న సంకేతంగా అయినా. నాకైతే మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.